దుబాయ్లో ఉద్యోగం నిర్వహిస్తూ స్వగ్రామం పట్ల అపారమైన మమకారం చూపుతూ కాకినాడ జగన్నాథపురం ప్రాంతంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఎన్ఆర్ఐ నీలపల్లి కామరాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పుట్టినరోజు కేక్ను కట్ చేసి వేడుకలు జరిపారు. కాకినాడ నగరంలో స్థానిక గాంధీ సెంటినరీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, మిత్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన సేవా స్ఫూర్తిని కొనియాడారు. విదేశంలో ఉన్నప్పటికీ స్వస్థల అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచిస్తూ విద్యార్థులకు విద్యా సహాయం, పేద కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు, వైద్య సహాయం, అవసరమైన వారికి చేయూత, ఆలయాల అభివృద్ధి, సామాజిక కార్యక్రమాలకు సహకారం వంటి అనేక కార్యక్రమాలను నీలపల్లి కామరాజు నిరంతరంగా కొనసాగిస్తున్నారని వక్తలు వివరించారు. ఈ సందర్భంగా కాకినాడ మినీ గూడ్స్ ఆటో యూనియన్ అధ్యక్షుడు వెలుగువంటి రమణ, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణలు మాట్లాడుతూ దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ స్వగ్రామాన్ని మరవకుండా సేవా కార్యక్రమాలు చేపడుతున్న నీలపల్లి కామరాజు నిజమైన సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి అని అభివర్ణించారు. జగన్నాథపురం ప్రాంతంలో అవసరమైన చోట సహాయం అందిస్తూ అనేక కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన ప్రవాస భారతీయుల పాత్ర ఎంత ముఖ్యమో నీలపల్లి కామరాజు నిరూపించారన్నారు. అనంతరం పేదలకు పండ్లు, ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వరపల్లి ప్రసాద్, మల్లాడి చిన్న, చింతా సతీష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు బడే కృష్ణ, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి ఉన్నాను. మరి ఈరోజు కాకినాడ జగన్నాథపురం గాంధీ సెంటినరీ వద్ద మన నీలపల్లి కామరాజు గారు జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన మల్లాడి చిన్న గారు, అలాగే చింతా సతీష్ గారు, ఎలిబండి వెంకటరావు గారు, అక్కడ వరిపల్లి ప్రసాద్ గారు, అలాగే రాజేష్ గారు, ఇక్కడికి వచ్చిన పెద్దలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి జనసేన సైనికులు అందరికి కూడా నా యొక్క నమస్కారములు. మరి నీలపల్లి కామరాజు గారు ఈరోజు మన మధ్యన లేకుండా ఆయన దుబాయ్లో ఆయన చీఫ్ ఇంజనీర్ వర్క్ చేసుకుంటున్నారు. ఆయన ఇక్కడ లేకపోయినా కానీ ఇక్కడ ఉన్న యువత అతను బర్త్డే వేడుకలు చాలా ఘనంగా జరపడం అభినందనీయం. మరి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న యువతను అందరూ కూడా నేను అభినందిస్తున్నాను. మరి నీలపల్లి కామరాజు గారు ఈ యొక్క యువత దృష్టిలో, యువత గుండెల్లో అలా నిలిచిపోవడానికి కారణం ఏంటంటే ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన గతంలో చాలా సేవా కార్యక్రమం చేసి ఉన్నారు. మరి ఇటీవల ఎంఎస్ఎన్ స్కూల్లో తన సొంత డబ్బు 50,000 రూపాయలు ఖర్చు పెట్టి అంత వాటర్ ప్లాంట్ నిర్మించడం జరిగింది. అలాగే ఇక్కడ జరుగుతున్న గణేష్ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన నీలపల్లి కామరాజు ఎన్ఆర్ఐ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మన గాంధీనగర్ సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా ఈ విషయంలో చాలా బాగా ముందుకొచ్చి చేయడం అన్నది చాలా అదృష్టం. మన ఎన్ఆర్ఐ గారు అదృష్టాన్ని బాగా భావించుకున్నారు. అలాగే కాకుండా మన ఎన్ఆర్ఐ గారు పుట్టినరోజు శుభాకాంక్షలుగా ఇంకో విషయం కూడా చెప్తున్నాను మీకు. ఆయన సేవా కార్యక్రమంలో చాలా స్పీడ్గా ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో ఈ మధ్య ఎంఎస్ఎన్ చార్టీస్లో మన ఎమ్మెల్యే గారు కొండబాబు గారు ఆశీస్సులతో ఎంఎస్ఎన్ చార్టీస్లో 50,000 రూపాయలు వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఏ పందిరికి వెళ్ళినా, ఏ చందాలైన విషయంలో అయినా, దేవుడి కార్యక్రమాల్లో మా వినాయక చవితికి కానీ, దుర్గమ్మకు కానీ, అలాగే ఇప్పుడు మన శివుడు కార్యక్రమం చేసాం మేము. ఆ కార్యక్రమంలో కూడా చాలా చురుగ్గా పాల్గొనడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ రంజాన్ నెలలో ముస్లిం సోదరులకి దాదాపు 300 మందికి ఇస్తార విందు ఇవ్వడానికి ఆయన అందరికీ మాట్లాడి ఉన్నారు. సార్ వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. దయచేసి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఆ విందులో కూడా రావాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మన బడే కృష్ణ గారు చెప్పారు, ఆయన కార్పొరేట్గా ఉన్నా లేకపోయినా చాలా అందరికీ మేము అందుబాటులో ఉంటామన్నారు. చాలా అభినందనీయది పెద్దలు. ఈ అందరూ కూడా గాంధీనగర్ గాంధీ సెంటర్ కుర్రోళ్ళు యూత్ అందరూ కూడా, మేము కూడా నా కాకినాడ మినీ గూడ్స్ ఆటో ప్రెసిడెంట్ మీకు ముందే చెప్పాను నేను. ఆ అవసరం ఎప్పుడున్నా సరే మాకు కూడా మీరు ఏమైనా అవసరం ఉంటే ఇలా మా సర్కిల్లో ఉన్న సర్కిల్ ఏమైనా అవసరం ఉంటే కనుక నన్ను కలవచ్చు. నేను ఇప్పుడు వార్పు స్టాండ్లో కానీ మార్కెట్లో కానీ ఉంటాను. నేను ఇట్లు ప్రెసిడెంట్ వైగిరావు.